శ్రీ గురుభ్యో నమః. నమస్కారం. అందరూ కూడా మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి, మీ తల్లిదండ్రులకి ప్రార్థన చేసుకోండి. నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నాం ఎన్నో ఆశలతో, ఎన్నో కోరికలతో. ఎప్పుడెప్పుడురా వస్తుంది తెలుగు ఉగాది శుభాకాంక్షలు అందరికీ చెప్తామా? ఈ ఉగాది సంవత్సరం నాకు ఎలా ఉండబోతుంది, నా జీవితం ఎలా ఉండబోతుంది, ప్రపంచం ఎలా ఉండబోతుంది, ఆర్థికం ఎలా ఉండబోతుంది, వ్యవసాయం ఎలా ఉండబోతుంది, జీవితాలు ఎలా ఉండబోతున్నాయి, విద్యలు ఎలా ఉండబోతున్నాయి, వర్షాలు ఎలా ఉండబోతున్నాయి, రాజకీయం ఎలా ఉండబోతున్నాయి అని ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ మార్క్స్ ఎప్పుడు ఉగాది కోసం ఎదురు చూస్తున్నటువంటి మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు. ఇప్పటి వరకు మా యొక్క ఛానల్ని ఆరాధిస్తూ, ప్రోత్సాహం చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, ఈ ఛానల్లోని విశేషాలు అందరికీ మీ మిత్రులకి అందరికీ తెలుపుతూ ఉన్నటువంటి మీ యొక్క గొప్ప మనసుకి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి కూడా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా మనం దైవ ప్రార్థనతో ప్రార్థన చేసుకుంటా. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇష్టదేవతాభ్యో నమః, కులదేవతాభ్యో నమః. స్వామి శరణమయ్యప్ప. ఈ యొక్క పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఏ విధమైనటువంటి పుణ్య ఫలితాలు వస్తుందో శ్లోక రూపంలో తెచ్చుకుంటాం. శ్రీ కళ్యాణ గుణవహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్యబలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిముత్తమం శుచికరం సంతాన సంపత్ప్రదం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత. మీ యొక్క పంచాంగ శ్రవణం చేయడం వల్ల జరిగే ఫలితాలన్నింటినీ కూడా మనం ఒక్కొక్కటిగా తెలుసుకుంటాం. ఉగాది అనగానే మన గుర్తుకొచ్చేది పంచాంగ శ్రవణం. ఈ సంవత్సరంలో ఎవరు రాజాది నవనాయకులు ఉండబోతున్నారు, ఇవన్నీ తెలుసుకోవడానికి పంచాంగం యొక్క మహిమ తెలుసుకోవాలి. మన తిథిర్వారస్య నక్షత్ర యోగ కరణమేవ చ పంచాంగం ఇది విఖ్యాతి లోక సిద్ధాంత కారణం అన్నారు. పంచాంగం 5 అంశాలు: తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం. ఈ 5 కలిసిందే పంచాంగం అంటారు. ఉగాది అంటే ఏంటి? యుగానికి ఆది. యుగ ఆది అంటే యుగాది. ఇక్కడ యుగం అంటే ఆది అంటే ఆరంభం, ప్రారంభానికి చిహ్నం అనేది ఉగాది అంటారు. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కాలం 60 సంవత్సరాలు ఒక పెద్ద చక్రం లాగా తిరుగుతూ ఉంటుంది. ఈ చక్రానికి ప్రముఖ నామాలు ప్రభనామ సంవత్సరం నుంచి మొదలు పెడితే ఇప్పుడు జరిగే సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం. ఈ 60లో ఇది 40వ సంఖ్య అనమాట. పరాభవం అంటే పరాజయంలా అనిపిస్తుంది అందరికి. చాలా మందికి అయ్యో ఈ సంవత్సరం అంతా పరాభవం ఉంటుందేమో అని. కానీ ఇది ఒక గంభీర శక్తివంతమైనటువంటి జీవితాన్ని నేర్పించే, ఒక అద్భుతాన్ని పాఠాన్ని ఇచ్చే ఒక సంవత్సరం అని చెప్పచ్చు. ప్రతి సంవత్సరంకి ప్రత్యేక శక్తి ఇస్తుంది. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం 2026 మార్చి 19 నుంచి పరాభవనామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. పరాభవనామ సంవత్సరం గతంలో 1966 మరియు 67 వచ్చింది. బాగా గుర్తుపెట్టుకోండి. చూడండి, అక్కడ కూడా 6. ఈసారి కూడా 2026 2027 వచ్చింది. బ్రహ్మకల్పం ఆరంభమై రోజే ప్రభవ సంవత్సరం అంటారు. మొదటి ఋతువు వసంతం, మొదటి తిథి పాడ్యమి, మొదటి వారం ఆదివారం. ఆ రోజు సృష్టి సూర్యోదయానికి తిథి ఉన్న రోజు ఉగాదిగా జరుపుకుంటాము. ఉగస్య ఆది ఉగాది అన్నారు. ఉగ అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆరంభం ఉగాది అని అర్థం. దీన్ని బ్రహ్మదేవుడికి పగలు అంటే ఇది ఎన్ని చెప్పచ్చు? 4 3 2 1 2 3 4 5 6 7 సున్నాలు కలిపిన అంటే సుమారుగా ఎన్నో కోట్ల సంవత్సరాలుగా ఉండి రాత్రి కూడా అంతే. ఓవరాల్ గా సృష్టికి ఒక రోజు అంటే 8 6 4 0 0 0 0 0 0 సంవత్సరాలు. ఇలా 360 రోజులు పూర్తయితే బ్రహ్మకు ఏడాది గడిచినట్టు. ఇలా బ్రహ్మకు 100 ఏళ్ల ఆయుష్ అని చెప్పారంటే ఊహించుకోండి. ఇప్పటి వరకు 6 బ్రహ్మలు సృష్టికర్తను పూర్తి చేశారు. ప్రస్తుతం 7వ బ్రహ్మ ద్వితీయ పదార్థంలో ఉన్నాడు. అంటే ఆయన వయసు 51 సంవత్సరాలట. చూసుకోండి, యొక్క కలియుగం ఇంకెన్నేళ్ళు ఉండబోతుందో. ప్రస్తుతం మనం యొక్క వైవస్వత మన్వత్తరం కలియుగంలో ఉన్నాం. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో సోమకాసురుడు అనేక రాక్షసుని సంహరించిన, వేదాలు రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజు ఉగాది అంటారు. శ్రీరామచంద్రుడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషేకులయ్యారట ఈ ఉగాది రోజే.
వరాహమిత్రుడు జాతికి పంచాంగాన్ని అంకితం ఇచ్చినటువంటి రోజు కూడా ఇదే రోజు అంటారు. తెలుగు సంవత్సరాలు 2026లో రాబోతున్న సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం. మళ్ళీ మళ్ళీ ఈ పరాభవనామ సంవత్సరం గురించి చెప్తున్నాం. ఈ యొక్క 26-27 పరాభవ సంవత్సరంలో అర్థం యొక్క పర ప్లస్ భవ. పర అంటే వెలుతురు, బాహ్య శక్తులు. భవ అంటే వ్యవధి, ఉనికిని చూపేది. పరాభవ పరబాహ్య ఆశ్రయానికి అహంకారం కూలిపోవడం అని అర్థమే కానీ పరాభవం అంటే ఓటమి కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మనలో ఉన్న అహంకారం, కామక్రోధ లోభ శీర్షాడంబాల దుర్గుణాలన్నింటినీ దురిపేయడం అనమాట. అదే ఈ యొక్క పరాభవంలో అహంకార మాయ భ్రమలో ఉన్న వారికి పరీక్ష సంవత్సరము అని కూడా చెప్పచ్చు. కలియుగ ప్రమాణం 4,32,000 సంవత్సరాలు. శ్వేత వరాహ కల్పమంతుడు 7వ అయినటువంటి వైవస్వతంతుడు 28వ మహామండలి కలియుగ ప్రథమ పాదంలో 5,127 అనమాట. ఇది ప్రభవాది సంవత్సరాల 45 సంవత్సరం చాంద్రమానం స్వస్తి ప్రాభవనం సంవత్సరంగా చెప్పబడింది. ఇది ఎలా ప్రారంభమవుతుందో కూడా చెప్తా చూడండి. కలియుగ శతాబ్దంలో 5,127. శ్రీ ఆదిశంకరాచార్యులు ఉద్భవించినటువంటి 2,097. శాలివాహన శతాబ్దములు 1948. పసలి శతాబ్దములు 1436/37. ఫిజరీ శతాబ్దములు 1448-49. శ్రీ రామానుజాతిలో 1009. ప్రస్తుతం 26-27 2026-2027 ఉగాది అంటే మార్చి 19 చైత్ర శుద్ధ పాఠ్యం. ఈ రోజు పరాభరణ సంవత్సరం ప్రారంభం. చాంద్రమానాన్ని అనుసరించి జరుపుకునే ఈ యొక్క పండుగను కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు, బెంగాల్, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర, అస్సాంలో ఘనంగా జరుపుకుంటుంటారు. గడిచిన సంవత్సరం అందించినటువంటి విజయాలు నూతన సంవత్సరంలో కొనసాగాలి. గడిచిన ఏడాదిలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు నూతన సంవత్సరంలో ముగింపు పనికి కోరుకుంటూ ముందుగా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షక మిత్రులందరికీ. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుంటాం. ధనుసు రాశి మిత్రులారా, మీకు ఉగాది శుభాకాంక్షలు. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ఒక రకంగా మిశ్రమంగా కూడా చెప్పుకోవచ్చు. కానీ శ్రీ పరాభవనామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి జాగ్రత్తగా ముందు సాగాల్సినటువంటి సంవత్సరం. అన్ని రంగాల వారు ఫస్ట్ మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ వాహనం నడిపేటప్పుడు కాదు. ఎందుకు గురుగారు కొత్త సంవత్సరంలో పంచాంగ శ్రవణం విని జాతకం తెలుసుకుంటే, అవును కదా అర్ధాష్టమ శని నడుస్తుంది కదా, కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే కదా. ఒక 2 గ్రహాలు బాగాలేదు, మిగతా కూడా కొంచెం అనుకూలంగా ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. దానివల్ల ఏదో ఊహించుకోకనేమో అపోహ జరిగిపోతుందని జాగ్రత్తగా ఉండాలని చెప్పాను అంతే. దాని మీద ఊహించుకోకండి ఎక్కువగా. ఈ సంవత్సరం నుంచి మంచి అవకాశాలు పోస్ట్ ఆఫ్ ఇయర్ జూన్ తర్వాత మంచి అవకాశాలు రావుతున్నాయి. శని భగవానుడు ఈ సంవత్సరం ఎక్కడ ఉన్నాడు? మీనరాశిలో శని 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. అందుకే అర్ధ అష్టమం. 4 అంటే అర్ధాష్టమంలో ఉన్నాడు. గృహ సంబంధ విషయంలో ఇబ్బంది పెడుతుంటాడు, మానసిక ఒత్తిడి ఇస్తుంటాడు, స్థిరాస్తి విషయంలో అల్లకల్లోలాన్ని సృష్టిస్తుంటాడు. ఇవన్నీ జరుగుతుంటాయి. ఇంకా గురు భగవానుడు 7వ ఇంట్లో ఉన్నాడు. జూన్ 2 గురు 8వ ఇంటికి, అక్టోబర్ 31 గురు 9వ ఇంటికి, జనవరి 25 8వ ఇంటికి ఫలితాన్ని ఇస్తున్నాడు. ఆధ్యాత్మిక ఆసక్తి, అదృష్టం క్రమంగా పెరుగుతుంది. గురువుల ఆశీర్వాదం పెరుగుతుంది. వివాహ యోగం, సంతాన యోగం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్తగా ఉండొచ్చు. రాహు కేతు యొక్క సంచారం ఎలా ఉందంటే, సంవత్సర ప్రారంభంలో రాహు 3వ ఇంట్లో, కేతు 9వ ఇంట్లో. డిసెంబర్ 6 రాహు 2వ ఇంట్లో, కేతు 8వ ఇంట్లో. ఫలితం ధైర్యం పెరుగుతుంది. కుటుంబ విషయంలో జాగ్రత్త, మాటలో నియంత్రణ. నూతనంగా వివాహం అయ్యి లేదా వివాహం కావాల్సిన వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు అదుపు తప్పకండి. మీ లిమిట్స్ క్రాస్ చేయకండి. దానివల్ల దూరం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ సంవత్సరం. సరే, ఈ సంవత్సరం మాటలో నియంత్రణ చాలా అవసరం, బాగా నియంత్రణ అవసరం. ఆదాయం మితంగా ఉంటుంది, ఖర్చులు పెరుగుతుంది. పెద్ద గొప్ప ఆదాయం ఏమి ఉండదు ఈ సంవత్సరం. పెట్టుబడులు జాగ్రత్త. ఎవరినైనా నమ్మి పెట్టుబడి పెట్టేటప్పుడు 1సారికి 2సారికి 3సారికి 4సారి ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. ఉద్యోగ విషయంలో అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి పాల్పడకండి. ప్రభుత్వ ఉద్యోగంలో మీ ఉద్యోగం కూడా పోయే అవకాశాలు ఉన్నాయి. అసాంఘికం అంటే అర్థమైంది, మీరే దాన్ని అర్థం చేసుకోండి. ఏ రకంగా అంటే ఆ రకంగా తీసుకోండి. ఇంకా ప్రైవేట్ రంగంలో ఉద్యోగం పోగొట్టుకున్న వాళ్ళు, ఉద్యోగం పోతుంది లే ఆఫ్ అని అనౌన్స్ చేసిన వాళ్ళు ఈ టెన్షన్ తో బతుకుతున్నారు కదా,
బాగా గుర్తుపెట్టుకోండి, భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం 6 నెలలు అటు ఇటుగా ఉన్నా కూడా జూలై తర్వాత మంచి మంచి ఫలితాలను పొందుతారు. మంచి ఉద్యోగాన్ని పొందుతారు ప్రైవేట్ రంగంలో కూడా. ఇంకా వ్యాపారస్తులకి ఇదొక రకమైనటువంటి గడ్డు కాలమే అని చెప్పొచ్చండి. మిశ్రమమైనటువంటి ఫలితాలు. ఇదేంటి గురుగారు ఇలా చెప్తున్నారు అని అంటే, జరుగుతుంది, కానీ ఇబ్బంది కూడా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి వ్యాపారం అంతా కూడా చేయాలి. మీ స్టాక్స్ అంతా కూడా డెడ్ స్టాక్ అయ్యే అవకాశాలు, మీరు ఇవ్వవలసిన వాళ్ళు బాగా ప్రెషర్ ఇస్తారు, మీకు రావాల్సినవి అంత త్వరగా రాదు. చూడండి ఇది ఎంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణము అనేది మీరు చూసుకోవాలి. లోన్స్, చిట్ ఫండ్స్ ఇవన్నీ కూడా ప్రెషర్ వస్తుంది. ఎన్నో రోజులుగా పర్మిషన్ కోసం ట్రై చేస్తున్నారు సరే ప్రభుత్వం నుంచి, అది లేట్ అయ్యే అవకాశం ఉన్నాయి. పోలీస్ కేసు అయ్యే అవకాశాలు ఉంటాయి. లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కేసెస్ ఏమైనా ఉంటే మీకు నెగిటివ్ అయ్యే అవకాశాలు కూడా కొంతవరకు ఉంది. కాబట్టి ధనుసు రాశి మిత్రులారా కొంచెం ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండండి. ఉంటే కాదు, ఉండండి, జాగ్రత్తగా ఉండండి, అంతే. ఉండడం చాలా మంచిది అని కూడా చెప్పడం జరుగుతుంది. షూరిటీ సంతకాలు ఎవరికి పెట్టకండి. మీ స్కూటర్ కానీ మీ కారు కానీ ఎవరికి ఇవ్వకండి. ఇతరులు వాడి దానివల్ల వచ్చే లీగల్ ఇష్యూస్ కూడా మీరు భరించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది కూడా జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఆరోగ్యానికి వచ్చేటప్పటికి నడుము నొప్పి, కడుపులో సమస్య, కంటికి సంబంధించినది, ఆహార నియమాలు, ఈ రోడ్ సైడ్ ఫుడ్ అంతా కాస్త జాగ్రత్తగా అవాయిడ్ చేయండి. ఎంత వీలుంటే ఫుడ్ ని కంట్రోల్ చేయండి, అంత బాగుంటారు. వ్యవసాయదారులకి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఇంకా సర్వీస్ సెక్టార్ లో ఉన్న వాళ్ళకి కొంచెం ఇది ఆ మిశ్రమంగానే ఉంటుంది. సర్వీస్ సెక్టార్ లో కళాకారులకు కూడా మిశ్రమమే చెప్పచ్చు. ఇంకా మీడియా రంగం వారికి కాస్త ఊరట, గొప్పగా లేదు, ఊరట మాత్రమే. స్పోర్ట్స్ రంగం వాళ్ళు కొంచెం రాణించే అవకాశాలు కనబడుతున్నాయి ఈ సంవత్సరం. ఇదంతా కూడా జూన్ తర్వాత అన్ని మారుతాయి, పెట్టలేదు. విదేశాలకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఎప్పటికీ మా వీసా రిజెక్ట్ అవుతూ ఉందండి. జూన్ తర్వాత అప్లై చేయండి, బాగుంటుంది. అక్కడి నుంచి ఎక్కడికి రావాలా, ఇబ్బంది పడుతూనే ఉంటుంది. అక్కడ ఉద్యోగాలు లేకుండా మా వీసాలన్నీ బ్లాక్ అయిందని, మాకు ఉద్యోగాలు లేకుండా, అన్ని జూన్ తర్వాత బాగుంటాయి. జూన్ వరకు గట్టిగా స్ట్రాంగ్ గా ఉండాల్సిందే అంతే. ఇంకా విద్యార్థులు ఇప్పుడు పరీక్షా సమయం కాబట్టి చాలా జాగ్రత్తగా చదవండి. నెక్స్ట్ మినిట్ మీరు గెలుస్తారు, కానీ చాలా కష్టపడి గెలవాల్సిన పరిస్థితి. ఇంకా నక్షత్ర వారిగా ఎలా ఉందంటే, మూడా నక్షత్ర వారికి జీవితంలో మార్పులు, ధైర్యం అవసరం, ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. పూర్వాషాఢ నక్షత్రం గౌరవం పెరుగుతుంది, కొత్త అవకాశాలు, ప్రయాణాలు. ఈ ప్రయాణాల్లో వెళ్ళేటప్పుడు మీ యొక్క వాల్యుబుల్ థింగ్స్ అని కూడా మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి, అవి కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం ఉద్యోగ పురోగతి, నాయకత్వ లక్ష్యం, కుటుంబ సౌఖ్యం, మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయని కూడా చెప్పొచ్చు. అదృష్ట సంఖ్యలు 3, 6, 9. అదృష్ట రోజులు గురువారం మరియు ఆదివారం. అదృష్ట రంగులు పసుపు మరియు నారింజ. పరిహారాలు ఏం చేయాలి? గురువారం గురు పూజ చేయండి. శని భగవానుడికి అర్ధాష్టమి శని వచ్చింది కదా, దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యౌవనం, దేహి మే పరమానందం, దేవదేవ శనైశ్వర, దేవదేవ జగత్పతే అని శని భగవానుడికి ప్రతిరోజు 19 ప్రదక్షిణాలు చేయండి, ఒక 48 రోజులు. ఉగాది నుంచే ప్రారంభించారు. 48 రోజులు వదలకుండా 19 ప్రదక్షిణాలు చేయండి. చేసిన తర్వాత రిలాక్స్ గా కాసేపు కూర్చొని ప్రార్థన చేయండి. శని భగవాన్ యొక్క ఆశీస్సులు సంపన్నంగా మీకు కావాలి, ఖచ్చితంగా కావాలి. దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయండి. పసుపు దానం ఇయ్యండి. ఆవులకి ఆకుకూరలు అవన్నీ పెట్టండి. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ ఇళ్ళ వైపు ఇష్టదైవం కులదైవ దేవాలయానికి వెళ్ళి ఒక మట్టి మూకుడు పెట్టి నల్ల నువ్వులతో ఒక నల్ల క్లాత్ లో ఉండ చుట్టి అందులో నల్ల నువ్వులు వేసి ఒక మూటలాగా చేసి మట్టి ముక్కులు పెట్టి నువ్వుల నూనె వేసి దీపం వెలిగించండి. ఇంకనూ పరిహారం కావాలి గురుగారు మాకంటే, అతి శక్తివంతమైనటువంటి శని ప్రీతి కోసమే ఉన్నటువంటి శక్తి మాల ఇది. ఈ కరుంగాలి మాల 48 రోజులు పూజ చేసి సుదర్శన చండి సుబ్రహ్మణ్య భుజంగ పారాయణాలన్నీ చేసి మీకోసం అందించడానికి సిద్ధంగా ఉంది. ఈ మాల వేసుకోండి, దోషాలు తొలగుతుంది, అవాంతరాలన్నీ తొలగుతాయి, ఆరోగ్యంగా ఉంటారు, ఐశ్వర్యంగా ఉంటారు. ఇంకను మా వ్యక్తిగత జాతకం ఈ కొత్త సంవత్సరం తెలుసుకోవాలనుకుంటున్నామండి అంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి వారి దగ్గర అడిగి మీ జాతకం తెలుసుకోండి. లేదు గురుగారు మీ దగ్గరే తెలుసుకోవాలనుకుంటున్నాం, మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ చేయండి, కాల్ చేయకండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. తప్పకుండా మీ జాతకానికి అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. విజయోస్తు.